తెలంగాణ భవన్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆర్డీఓ నాకేం తెలియదు అంటున్నాడు. కలెక్టర్ నాకు తెలియకుండానే ఇది జరిగింది మొర్రు అని చెప్పి ఆయన సిసిఎల్ఏ కంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కు లెటర్ రాస్తా ఉన్నాడు. మరి ఈ విషయం చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలుసా? లేకపోతే మరి రెవెన్యూ శాఖ మంత్రి అయినా మీకే తెలవాలి, ఎందుకంటే మీరే ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవహారాలన్నీ చూసేది మీరే, మరి మీకే కదా తెలవాలి పొంగులేటి గారు. ప్రతిరోజు కూడా ఈ భూభారతి పోర్టల్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ప్రతిరోజు కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఆ రిపోర్టు ఐజీ కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా, అదేవిధంగా కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, వాళ్ళిద్దరి ద్వారా మీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకు రిపోర్ట్ వచ్చి ఆ రిపోర్టు ప్రతిరోజు కూడా మీ దగ్గరికి వస్తుంది. ఇది వాస్తవం. మరి రెవెన్యూ ఎందుకు తగ్గింది అని మీరు ఎప్పుడు అడగలేదు. మనం సెక్యూరిటీ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఆనాడు జనగామలో ఒక కుంభకోణం జరిగింది, ఆ కుంభకోణం తాలూకు ఏమైంది అని మీరు ఎప్పుడు అడగలేదు. యథావిధిగా మీ బంధువులకు, మీ దోస్తులకు, వీళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ గ్యాంగులో ఆ కీ తీసుకొని వెనక నుంచి సాఫ్ట్వేర్ నుంచే మొత్తం కూడా చేంజ్ చేశారు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఎంఆర్ఓకు తెలియకుండా, ఆర్డీఓకు తెలియకుండా, కలెక్టర్కు తెలియకుండా 22,000 ట్రాన్సాక్షన్స్ అంటే బదలాయింపులు, 22,000 భూములకు సంబంధించిన బదలాయింపులు జరిగినాయంటే మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. హైదరాబాదు రంగారెడ్డిలో, అదే మరి రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్క ఎకరం కనీసం అంటే 20 కోట్లు ఉంటుంది, 30 కోట్లు ఉంటుంది. ఇలా ఈ ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే మీరు చూస్తే టోటల్గా 100 ఎకరాల 200 ఎకరాల భూమిని మరి ట్రాన్సాక్షన్ చేశారు. ఎవరి కోసం చేసుకున్నారు? మీకోసం చేసుకున్నారు. మీకు ఈ ప్రభుత్వ భూములు మీ ఇరవయో తారీఖు 2026 సంవత్సరంలో షేరిలింగంపల్లి మండలంలో కాజాగూడ అనే గ్రామంలో సర్వే నెంబరు 20లో 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. ఇది షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగింది. 19వ తారీఖు నాడు ఇదే షేర్లింగంపల్లిలో కాజాగూడ అనే గ్రామంలో 3 ఎకరాల 16 గుంటలైతే దాదాపుగా 1.5 ఎకరాన్ని మళ్ళీ ఆ సాస్ ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారు. ఎంఆర్ఓకు తెలియదు ఈ విషయం, ఆర్డీఓ గారికి తెలియదు, జిల్లా కలెక్టర్ గారికి తెలియదు. మరి ఎవరు చేసినట్టు? సిసిఎల్ఏ ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. మరి ఎవరు చేసినట్టు? నిజానికి ఇంత విలువైన పోర్టల్, కోట్లాది లక్షల విలువైన ఈ భూముల వివరాలు